కొననా? తమ్ముడు చెప్పరా. ఏం చేస్తాను? ఏముందిరా, ఖాళీనే కదా ఇంట్లో. ఏదన్నా బయటికి పోలా? బయటకు పోదాం అనుకుంటున్నాం, టిఫిన్ చేసి పోదామని. ఆహా, ఇడ్లీనా ఈరోజు టిఫిన్? ఇడ్లీ కాదురా, మీ వదిన దోశ చేసినట్టుంది. దోశ? ఓకే ఓకే, సరే తిని పోదాం అయితే. తినేసి. సరే కూర్చో అయితే తిన్నాం. బాగున్నాయి కదరా దోశలు? బాగున్నాయి బాగున్నాయి. ఇడ్లీలు బాగున్నాయి. ఇడ్లీలు బాగున్నాయి. ఎట్ట కొడితే రివర్స్ వస్తుంది, అదే బాగుంది ఇడ్లీ. సర్లే, ఏదో వచ్చింది చేసింది లేదు, తినరాదా? రేపు నీ భార్య వచ్చినప్పుడు నేనేం చెప్తా కదా. సరే సరే. సర్లే అయితే బయటకు పోతారా తమ్ముడు? సరే వెళ్ళి. ఎక్కడికి వెళ్తాను? బజారుకి పోయేస్తట తిరగరాటానికి. సరే సరే. దరిద్రుడు తుమ్మిండ్రా, పోదాం అనుకున్న లేపు. నాకు తుమ్ము వస్తే బయటకు పోనని తెలిసేమో, పోదాం అనుకున్నా తుమ్మిండు. గురువు గారికి ఫోన్ చేద్దాం మాకు. గురువు గారు. చెప్పయ్యా. ఏం లేదు గురుగారు, బజారుకు పోదామని పోదాం అనుకున్నా. చెప్పు. ఇంట్లో ఒకడు ఉన్నలా మా వాడు కరెక్ట్ పోయే టైంకి తుమ్మిండయ్యా. సరే, ఇప్పుడు దానికి ఏమన్నా ఉందా అంటవా? ఈ రోజంతా బయటికి పోతుంది, చెప్పే పని చెయ్యి. నువ్వు పోయినవా నీకు సావే. ఓరే, ఈడు తుమ్ములు ఎంత ఉందా? అట్ట కాకపోతే ఒక 2 నిమిషాలు ఆగి అవతలకు పో. సరే సరే అయితే 2 నిమిషాలే కదా, ఉండి పోదాం, ఏమైద్ది. అన్నా ఏందన్నా నువ్వు కూడా తుమ్ములు ఈ పాటిస్తున్నావు అన్న? ఇంకా నమ్మాలిరా. చర్చికి పోతే పెద్దోళ్ళు చెప్పింది ఎందుకు నమ్మాలి? ఇవన్నీ తుమ్ములు ఇవన్నీ నమ్మితేనే, లేకపోతే పెద్దోళ్ళు వరకునే చెప్పిర్రా. మరి బైబిల్లో లేదు కదన్నా, మనం చర్చికి వెళ్ళేవాళ్ళం. నాకు ఇవన్నీ చెప్పొద్దురా, నేను పోతున్నాలే, టైం అయింది, 2 నిమిషాలే. సరే అన్నా. చెప్పు తమ్ముడు. వదిన అన్న. వదినా ఆడ వంట రూమ్లో ఉందిలే, ఏంది చెప్పు. అన్నా నాకు పెళ్లి చేయండి అన్న. ఓరే, మొన్నేదో నేను కామెడీగా అన్నారా. కాదన్నా, వదిన చేసి ఇడ్లీ నేను తినలేను. ఆ దోశలు ఏందన్న అట్టుని ఇడ్లీ ఇట్లా కొట్టామనుకో రివర్స్ మళ్ళీ వస్తుంది అన్న. సరే, ఇప్పుడు నీకు పెళ్లి చేయాలి అంతే కదా? అంతేనన్నా. నేను ఒక అమ్మాయిని చూసి పెట్టున్నా, పెళ్లి చేస్తా, నీకు ఇబ్బంది ఏం లేదు. సరేనా? చర్చికి పోద్దా అన్న? చర్చికా? నువ్వు నేను రాను చర్చికి, నాకు ఎట్టండి వద్దు. నాకు గురువు గారు అన్నారు. సరేనా? సరే అన్న, ఒక మాట పాస్టర్ ఫోన్ చేసి అడగదామన్నా, డేట్ లైవ్ ఫిక్స్ చేసుకుందాం. సరే ఫోన్ చేయి. హలో పాస్టర్ గారు. చెప్పండి అయ్యా. అయ్యగారు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మంచిదేనయ్యా. మరి ఇలా డేట్ ఫిక్స్ చేయాలి మీరు. కొంచెం ఇంటి దాకా వస్తారా? వస్తానయ్యా. ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తున్నా. సరేరా. ప్రైజ్లాడయ్యా. ప్రైజ్లాడయ్యా. నమస్కారం అండి. నమస్కారం. మీ అన్నయ్య? మా అన్నయ్య. చెప్పయ్యా. దేవుడి అంటే నమ్మడు అతను, అన్ని 3 నమ్మకాలు నమ్ముతుండే. సరే అతను పట్టించుకోవద్దు. మరి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నాకు డేట్ ఫిక్స్ చేయండి. అవునా? సోమవారం పెట్టుకుందరే, సోమవారం 12 గంటలకి. అట్టయితే లేట్ అయ్యేటట్టుంది. లేటు అంటే మన దేవుడు పేరప్పుడు మనం ఆదివారం అంటే కుదరదయ్యా. నీకు తెలుసు కదా ఆదివారం విశ్రాంతి దినమని, అందుకని కుదరదు. సోమవారము మధ్యాహ్నం 12 గంటలకి మ్యారేజ్ ఫిక్స్ చేసుకుందారి. ఏమంటావయ్యా? చదువుతా మా గురువు గారు అన్నారు, నాకు మీరంతా అవసరం లేదు, మా గురువు గారు అన్నాడు. సరే, ఒక మాట చదువుతామని చెప్పానులే మా తమ్ముడు. సరే గారు, మీరు పోయిరానులే. సరే పాస్టర్ గారు. సరే అయ్యా, నేను చెప్పినయ్యా, నీ ఇష్టము. హలో అన్న, రేపు సోమవారం అన్న పెళ్లి ఫిక్స్. ఫోన్ మాట్లాడుతున్నా గురువు గారితో, ఒక నిమిషం పక్కన ఉన్నట్టు. సరే. హలో చెప్పయ్యా. గురువు గారు. ఏం లేదు, ఒక మంచి శుభకార్యము. చెప్పు. తమ్ముడు పెళ్లి చేయాలనుకుంటున్నాము. మంచిదే. మంచి ముహూర్తం ఉంటాడు, చదువుతరా? ముహూర్తమా? ఆదివారము 11:30 మంచి శుభముహూర్తము. అబ్బా,
ఆదివారం రోజు అయ్య గారు ఏ కీడు కలగదు, వాన రాదు, వరద రాదు, ఏమి రాదు. ఆ రోజు ఆదివారం 11:30కి పెట్టయ్యా, నేను గ్యారంటీ. సరే అయ్య గారు, నువ్వు చెప్పితే ఇంకా అది 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 మాట జరుగుతుంది. వేదం అది అది ఇంక అసలుకి. సరే సరే, ఇంక మేము పెళ్లి పనులు ఉంటాంలే. అన్నా పంతులు గారు ఏం చెప్పారన్న? పంతులు గారు ఆదివారం రోజు మంచి దివ్యమైన ముహూర్తం ఉందంట 11:30కి. అన్న మన పాస్టర్ గారు ఏం చెప్పారన్న? సోమవారం పెట్టుకోమన్నారు. పాస్టర్ చెబుతాడు రా. పాస్టర్ చెప్పేది నమ్మకూడదు. పాస్టర్ మీటింగ్లో అవి చూసుకొని చెబుతాడు. అయ్యగారు నక్షత్రాలు, సూర్యుడు ఇవన్నీ చూసి అయ్యగారు బుక్కులు చదివి మరీ చెప్పిండు. మీరు అయ్యగారిని తప్పు పట్టకూడదట, సరేనా? ఆదివారం రోజు పెళ్లి జరుగుతుంది, నీకు అంతే. పెద్దోని నేను చదువుతున్నా, చేసుకో. సరే అన్న, నీ ఇష్టమే నా ఇష్టమే. సరే చెప్పురా తమ్ముడు, ఏంది పెళ్లి పనులు బాగానే జరుగుతున్నాయి కదా ఇంట్లో? బాగానే జరుగుతున్నాయి కానీ ఒక బ్యాడ్ న్యూస్ అన్న. బ్యాడ్ న్యూస్? మంచి శుభవార్త చెప్పాల్సిన టైంలో బ్యాడ్ న్యూస్ అంటావు ఇంద్రా? అన్న పెళ్లి కూతురు లేచిపోయింది అన్న. పెళ్లి కూతురు లేచిపోయింది? అవునన్నా, నేను చెప్తానే ఉన్నా అన్న. మనము పాస్టర్ గారి మాట ఏనుంటే కమ్మంగా పెళ్ళుండేది, పెళ్ళి అయి ఉండేది. ఒరే, ఈ కాలంలో అమ్మాయిల గురించి తెలియదారా? నువ్వు పంతులు కానీ తప్పుబడితే ఎట్రా నువ్వు? బో ఇంకొక అమ్మాయిని చూస్తా కానీ. సరే అన్న. ఇల్లు ఇది రేకుల షెడ్ బాగాలేదు కానీ మంచిగా దళం వేసుకొని ఒక వంట రూము, ఒక బెడ్రూమ్, 4 బెడ్రూమ్లు బాగుంటుంది కదా? బాగుంటుంది. ఇల్లు కట్టేద్దాం అనుకుంటున్నాం. మేస్త్రి ఒకసారి ఫోన్ చేయి. చేస్తా అన్న. చెయ్యి, తొందరగా చెయ్యి మేస్త్రికి. హలో హలో, రాముడు మేస్త్రి. హలో రాముడు మేస్త్రి, చెప్పండి. ఎక్కడున్నావు? ఇక్కడ గోడ కడుతున్నా. గోడ కడుతున్నావా? ఇక్కడ మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. ఒకసారి ఇంటి దగ్గర వస్తున్నా. అన్నా చెప్పు. మేస్త్రి గారు వచ్చారన్న. రానన్నా. ఏం లేదు, మంచిగా ఇల్లు కట్టాలనుకుంటున్నాము. మంచి ప్లాన్ చెప్పాలా. బెడ్రూము, వంట రూము, అక్కడ ఒక కిచెను, కిచెన్ ఆడ, అక్కడ ఒక బాత్రూము, ఇక్కడ ఒక బెడ్రూమ్లు 2. ఒకటేనా? సరే సరే. ఇదంతా హాలు బాగుంటది కదా? నువ్వే కట్టాల్సింది. నేనే కడతా. సరే అయితే ఓకే. మీకు డబ్బులు ఏమైనా కావాలంటే అన్న చెప్తాను, ఇస్తారులే. సరే సరే అన్న. సరే సరే. అడ్వాన్స్ ఏమన్నా ఇస్తే కదా అన్న? అడ్వాన్స్ అయ్యి నేను చూసుకుంటాలేరా. సరే అన్న. ఎంతకు పెళ్లి చేస్తావు అన్న? ఇల్లు అవని తర్వాత నీ పెళ్ళి ఇంకా. సరే. సరే, ఇల్లు కూడా కట్టడం అయిపోయింది. ఇల్లు ఓపెనింగ్కి గురువు గారిని పిలుస్తున్నా. ఒకసారి గురువు గారికి ఫోన్ చేయి. నేను చేయనన్న. చేయవు? నాకు పంతులు గారు అంటే నచ్చదు. నేను చేస్తా కదా. గురువు గారు. హలో గురువు గారు. చెప్పండి అయ్యా. ఇల్లు ఓపెన్ చేయాలనుకుంటున్నాము. మంచిదే, మీరు వస్తే ఇల్లు ఓపెన్ కార్యక్రమం చేసుకుందాం మనం. చేసుకుందాము. ఒకసారి వస్తారా ఇంటి దాకా? వద్దామయ్యా, వస్తానా? రండి, కొంచెం తొందరగా రండి. ఈ పంతులు వీళ్ళంతా ఎందుకన్నా ఒక ప్రార్థన పెట్టించుకొని ఇల్లు ఓపెన్ చేద్దామన్నా. ప్రార్థనలు ఈ కాదురా, పంతులు గారు వచ్చి అసలు ఆయన గుమ్మం ముందు ఆయన కూర్చుంటే చాలరా, ఇల్లు మొత్తం నిండిపోయి ఉంటది. పంతులు గారు వస్తారు ఆగరి. వచ్చిండే పంతులు గారు. నమస్కారం. నమస్కారం పంతులు గారు. నమస్కారం. కూర్చోండి పంతులు గారు. నే కుర్చీ వేస్తే కూర్చోను. మీకు పీట తెప్పిస్తాగండి. పీటల కాలం పోయిందయ్యా, కుర్చీ కావాలి. కుర్చీలు కావాలా? అవును అయ్యా, మా గురువు గారు కూర్చుంటే లేలేడయ్యా. ఒరే చిలగా, నీకు అవసరమరా ఇది? సర్లే, అయిపోయింది గురుగారు. గురువు గారు ముందు కూర్చోండి అయ్య గారు. ఎట్టా కట్ట కానీ అయ్యా నా లంగి ఊడిపోద్ది. ఇల్లు కట్టినాము, మంచిదే. మీరు ఓపెన్ చేస్తే మంచిదని అనుకుంటున్నాము. దానికి కావాల్సిన సామాగ్రి ఏదో చెప్తే తీసుకొని వస్తాం. నేనే చెప్పాల్సి ఉంది, ఇంకెవరు చెప్పరు. చెప్పండి అయ్య గారు. టైము, ముకుందము ఇవన్నీ చూడాల్సి ఉంది. ఈ పంతులు సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అవి చెప్పాల్సిందే ఈ పంతులు. ముందు ఇంటికి ఏం కావాలి చెప్పండి అయ్యా. మాకు సూర్యగ్రహణాలు ఎందుకు కానీ ఇంటికి
ముందు గులాబ్ జాములు, లడ్లు, కేసరి ఇవన్నీ నా ముందు పెట్టాలయ్యా. దానికి ముందు 1 లీటర్ నెయ్యి కావాలి నాకు. లీటర్ సరిపోద్దా అన్న కేజీ? అన్న అన్న మా గురువు గారికి లీటర్ కేజీ సరిపోదన్న. 2 కేజీలు అయితే 2 కేజీల తృప్తిగా తింటాడు. ఒరే దాంట్లో సగం నీకా? గురువుగారు మీ బాడీని చూసి అన్న తెస్తారు. సరే సరే నేను తీసుకొని వస్తాలే. అన్నయ్య గురువు గారు ఈ పంతులను చూస్తుంటే ఒక డబ్బులు అడుగురు 5,000. తేడా లేదు డబ్బులా? కానీ ఆ బజారుకి పోయి ఆ పంతులు గారు చెప్పి నేను తీసుకురాపు. అన్న గురువు గారు ఒక 8,000 డబ్బులు అడిగిండు అన్న. 8,000? ఆ, పంతులు గారు 5,000 అడుగుంటాడు. ఈడు పొట్టోడు, ఈడు సామాన్యుడు కాదు, ఈడు 8,000 అడుగుతుండు. సర్లే బతకనే అందరూ. 3,000 ఎక్స్ట్రా. పంతులు గారు డబ్బులు మంచి మూటలో పెట్టు. మూటలో మూట తేలేదే గారు. ఒరే సిలకా పంపా. గురువు గారు చెప్పయ్యా. తెచ్చాం గురువు గారు. తెచ్చేలోకి ఆగలేరా మీరు? సామాన్లన్నీ తీసుకొని ఎత్తిన ఇల్లు ఎట్ట కట్టినరు, ఓపెన్ చేయాలి, అన్ని చూడాలి కదా మీరు. నా ఇంట్లో కొంచెం పైన వస్తా. అటు సరే, పోయి ఆడ ఒక పని చూసి వస్తా. కొంచెం తొందరగా చూస్తూ ఉండండి. తొందర్రా ఓమ్మాయి చెయ్యాలి మళ్ళీ. నా ఇవన్నీ ఎందుకన్నా? నీకు తెలియదు లాగరా. ఇప్పుడు వస్తారు కదా గురువు గారు, మంత్రాలయం చదివి ఇల్లు ఓపెన్ చేస్తారు. క్షేమంగా మనం లోపలికి పోవచ్చు, తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఆ పంతుల వల్లే పెళ్లి కూతురు లేచిపోయింది. ఆరామాకరే పంతులు గారు వస్తున్నారు, ఇంటే బాధపడుతుంది మళ్ళీ. నమస్కారము. నమస్కారం అన్న. చూడండి ఇల్లు కట్టినాం ఎట్టుంది. ఓ బాగా కట్టినవా? ఏదో దాచిపెట్టుకున్న డబ్బులతో అట్ట కట్టినా కానీ. కానీలే. ఎంత ఇచ్చిండ్రు వాడు? 5,000 గురువు గారు. 5,000? ఏళ్ళగాడు 8,000 తీసుకోవచ్చు కదా. 8,000 అడిగి తీయలేదు గురుగారు. అయ్యా చెప్పండి గురుగారు. ఆ తలుపు తెరు. గురుగారు అప్పుడే తలుపు ఏందయ్యా? అయ్యా కొద్దిగా పెద్దది కట్టియాలయ్యా దర్వాజా. మా గురువు గారు బట్టరు. దర్వాజాల పసుపు పెట్టలా? మర్చిపోయినాం గురుగారు, పెడతాను గురుగారు. పెడితేనయ్యా దుష్ట శక్తులేమో లోపలికి రావు. అవునా? సరే వంటరం అవి చూడండి గురుగారు ఎట్ట కట్టాము. ఏందయ్యా అట్ట కట్టమంటు నువ్వు ఇటు కట్టు. నువ్వా ఇటు కట్టకూడదా? ఇటు కట్టకూడదయ్యా, అటు కీడా. ఇటు కీడైంది గురువు గారికి. మొత్తం కట్టిన తర్వాత చదువుతారు ఏంది మీరు? మరి కిచెన్ కూడా ఇటు పక్క కట్టువే. ఇటు పక్క కడితే ఏం మిగలదు నీకు, అసలు మిగలదు. పక్క కట్టాలి. పడేయాలంట. మొత్తం పడేసి ఆ మేస్త్రిని పిలిపించి మళ్ళీ కట్టు. సరేలే ఇంకొకలేరు పెట్టించి మొత్తం పడగొట్టేద్దాం. అన్న ఎందుకన్నా అట్లా చేస్తావు అన్న? 5 లక్షలు పెట్టి కట్టనమన్నా మనము. అవునరా, నాకు ఇదిగా అనిపిస్తుందిరా. ఈ పంతులను చూస్తే ఏదో డబ్బులకు వచ్చినట్టున్నా. మూఢనమ్మకాలు నమ్మకూడదు అనిపిస్తుంది, కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా పాటిద్దాం. సరే కానీ మొన్న ఏదో లోన్ శాంక్షన్ అయిందన్నవి. అవునన్నా, కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి. ఏం మహేంద్ర గారిని కొట్టినరా? మహేంద్ర కొట్టలేదన్నా, కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి ఆ లోన్ శాంక్షన్ అయిందని ఫోన్ చేశారన్న. అవునా? అయితే ఇప్పుడు క్యాన్సిల్ అయిందన్నా. క్యాన్సిల్ అయిందా? అవునన్నా, ఇంతకు ముందు పంతులు గారు వచ్చే ముందు క్యాన్సిల్ అయింది. అంటే ఈ మూఢనమ్మకాలు నమ్మడం వల్ల ఇవన్నీ జరుగుతున్నట్టున్నారా? అవునన్నా, నేను చెప్పేది అదేనన్నా. అప్పటి నుంచి పంతులు గారు వచ్చి పెళ్లి డేట్ ఫిక్స్ చేసినప్పుడే పిల్ల లేచిపోయింది. రెండో రోజు వచ్చి ఇల్లు కూల్చినప్పుడే ఆయన మంత్రాలు చేసిండు, వాడు ఇల్లు కొక్లేరు పెట్టి తుడుచుకొని పోయింది. మూడోది ఇప్పుడే లోన్ శాంక్షన్ అయిందంటే ఇప్పుడే మళ్ళీ పంతులు గారు అట్ట పోయిండు, లోన్ కూడా క్యాన్సిల్ అయిందంటే. మూఢనమ్మకాలు నమ్మకూడదు. అయితే మనం ఇప్పుడు ఎలా అన్న అప్పు కట్టుకునేది? సరే నువ్వేదో చర్చికి పోతే ఏదో అయిద్ది అంటున్నావు కదా. అవునన్నా, చర్చికి వెళ్దామన్నా. చర్చికి వెళ్తే పాస్టర్ గారు ప్రార్థన చేశారంటే మనకున్న అప్పులన్నీ పోతాయి అన్న. సర్లే పంతులు నమ్మి మాసిపోయినా, చర్చి కన్నా పోతే చూద్దాం అది కూడా. సరేనా? వెళ్దాం. పదం. సర్లే అంతలా కూర్చుందాం చర్చిలో. వస్తుందంట లోను? ఖచ్చితంగా వచ్చింది అన్న. దేవుడి మీద నమ్మకం పెట్టు, ఆయన మన కోసం ప్రార్థన చేస్తాడు. మనకి ఎమ్మిటే లోన్ శాంక్షన్ అయిందని ఫోన్ వచ్చింది అన్న. పంతులు నమ్మి 10,000 డబ్బులు, 5 లక్షలు ఇల్లు,
నా పెళ్లి కుదిరి వెళ్ళిపోయింది అన్న. నీ పెళ్ళి నీకు పెళ్లి చేస్తాలేరా, నువ్వు ఎందుకు? సర్లే, పాస్టర్ గారు వచ్చే టైం అయ్యేటట్టుంది, ఈ పెళ్లి గురించి మాట్లాడుకోకూడదు మనం. సరే సరే, పాటలన్నా పాడుకుందాం అంతలోకి చప్పట్లు తట్టుకుంటా. ప్రైజ్ మీ అన్నయ్య వచ్చినట్టుండు చర్చికి. అవునయ్య. మంచిదయ్యా, చర్చికి తీసుకొచ్చినందుకు మంచిది. అయ్యా పాస్టర్ అయ్యా, ఆ, మేము ఒక పంతులు గారిని నమ్మి ఆ, ముందు పెళ్లి పెట్టుకున్నాము. ఉమ్, నువ్వు చెప్పిన డేట్ కాదని మేము ఆదివారం పెళ్లి పెట్టుకున్నాము. ఆ పంతులు గారు చెప్పిపోయిండు, పెళ్లి కూతురు లేచిపోయింది అయ్యా. అవునా? అట్టనే ఇల్లు కట్టుకున్నాము. ఉమ్, మళ్ళీ పంతులు గారు వచ్చిండ్రు, ఈ వాస్తు బాగలేదు అని చెప్పడం వల్ల మళ్ళీ ఇల్లు పడగొట్టినాము. దానివల్ల మేము ఎంత అప్పులైనమయ్యా, మా కోసం ప్రార్థన చెయ్యి. అలాగే లోన్ పెట్టున్నా కోటక్ మహీంద్ర బ్యాంకులో, లోన్ వచ్చేదానికి కూడా ప్రార్థన చేయండి అయ్యా. పరిశుద్ధ గ్రంథములో లేఖనంలో తెలియపరుస్తుందయ్యా. కొలసీలకు రాసిన పత్రిక 2:20 చదువయ్యా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. చూడయ్యా, 3 నమ్మకాలకి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందయ్యా? 3 నమ్మకాలకి మనం నమ్మకూడదని చెప్తుంది. అందుకు కాబట్టి 3 నమ్మకాలు నమ్మకూడదు. తుమ్మిన దగ్గిన ఇవన్నీ పట్టించుకోకూడదయ్యా. సరేనా? ప్రార్థన చేయండి. లోన్ రావాలని, మా తమ్ముడికి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయండి. స్తోత్రం మహోన్నతుడా, మహాగణుడా, కృపగల తండ్రి, నీ కొందనాలు. నీ బిడ్డలను రాజా, ఎన్నో 3 నమ్మకాలతో రాజా నీ బిడ్డలు బతుకుతున్న నీ బిడ్డని యేసయ్యా, నీ బిడ్డని మార్చి రాజా, నువ్వు నిజమైన దేవుడు అని రాజా నీ దగ్గరికి వచ్చి ఉన్నారు. నన్ను నమ్మిన బిడ్డని ఎడబాపనని వాగ్దానం చేసిన, నమ్మి వచ్చిన బిడ్డనయ్యా ఎడబాపను వాగ్దానం చేసినట్టు నీ బిడ్డని దగ్గరికి వచ్చినాడు డాడీ. ఈ 3 నమ్మకాల నుంచి యేసు క్రీస్తు నామంలో ఈ బిడ్డకి నశింపై పోనుగాక పరిశుద్ధాత్మ దేవుడా. ఈ బిడ్డకున్న 3 నమ్మకాలను తీసేసి కృపలో దయలో నీ బిడ్డ జ్ఞాపకం చేసుకొని వీళ్ళకి కావాల్సిన ఆ కొరతల ధనాలని వీళ్ళకంతా వచ్చేటట్టు కృప చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరేరా, ఇంటికి వెళ్దాం అయితే. సరే సరేనయ్యా. సరే. హలో, ఆ లోన్ శాంక్షన్ అయిందా? సరే అన్నా, శుభవార్త అన్న. చెప్పు తమ్ముడు. లోన్ శాంక్షన్ అయిందన్నా. అవునా? మనకున్న అప్పులన్నీ పోతాయి అన్న. ఎంత? ఇల్లు కట్టుకోవచ్చు అన్న. 10 లక్షలు వచ్చినాయి అన్న. 10 లక్షలు వచ్చినాయా? అవునన్నా. పంతుల మాటిని 10,000 5 లక్షలు పోగొట్టుకున్నా, దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకుంటే 10 లక్షలు లోన్ ఇచ్చిండ్రా. నేను గొప్ప దేవుడు రబ్బా. 2 అంతలకు మనల్ని ఆశీర్వదించిందన్న. అవునరా, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ వద్దురా. ఈ తుమ్మిన ఈ వాస్తులు ఇట్లాంటివన్నీ నేను పట్టించుకోనరా. ఇంకా దేవుని నమ్ముకుంటారా నేను కూడా. సరేనా? సరేలే, నీ పెళ్లి పనులు చూద్దాం ఇంక సంగతి. సరేలే, వచ్చే సంవత్సరం వస్తాం, ఇటు పెళ్లి చేస్తాం.